చేయొద్దండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చూడండి. టుడే టాపిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. రిమైనింగ్ చాప్టర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఒకసారి విజిట్ చేయండి ఛానల్కి, లేకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ప్లేలిస్ట్ అప్పుడు వెళ్ళండి. మిగతా చాప్టర్లు కూడా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తాయి. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, గ్రూప్స్, యూపీఎస్సి, టీఎస్సి, ఏ ఎగ్జామ్స్ అని ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ రూల్స్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్రజెంట్ అంటే అగో ఆర్ బ్యాక్, వాజ్ వర్ వచ్చినప్పుడు క్వశ్చన్లో ఇది యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ వచ్చినప్పుడు ఈజీ ఏం వచ్చిందనుకో, అంటే వాజ్ వర్ వచ్చిందనుకో ఫస్ట్లో ఉందని క్వశ్చన్. ఈజీ ఏం ఇచ్చినాడనుకో ప్రజెంట్లో ఇచ్చినప్పుడు. ఫ్యూచర్ అంటే ఎన్స్, ఆఫ్టర్. ఇలా క్వశ్చనింగ్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకు ఉపయోగపడతాయి. నెంబర్ 2, ఏజ్ డిఫరెన్స్ 2 పర్సన్స్కి కాన్స్టెంట్ ఉండాలంటే సేమ్గా ఉండాలి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు చదువుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కవిత, రజిత అండ్ హరిత ఆర్ ఇన్ ది రేషియో 4:11, 4:7, 7:9. 8 years ago, the sum of their ages was 56. Find their present age అడిగినాడు. ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ తెలుగు మీడియం వాళ్ళు చదువుకోండి, టైం పట్టుకుంటుంది. జస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే కవిత, రజిత, హరిత ప్రజెంట్ ఏజ్ వాళ్ళ యొక్క రేషియోస్ 4:7:9 ఇచ్చినాడు. నెక్స్ట్ మనకి పాస్ట్ 8 years అగో వాళ్ళ సమ్ ఇచ్చినాడు 56. అంటే ప్రజెంట్లోకి రావాలంటే ఈచ్ మెంబర్స్ 8 కదా, 8 3 24, అంటే 80 వచ్చింది. ప్రజెంట్లోకి రావాలంటే 80 వచ్చింది. 24 యాడ్ చేస్తే 24 అంటే టోటల్ 8. ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందంటే 4:7:9 = 20 parts = 80 వచ్చినాయి. మనకు కావాల్సింది 1 part వాల్యూ ఎంత, 4. మనకు కవిత అంటే 4 parts, 4 parts into 4, తర్వాత 4 parts into 7 అంటే 28, అంటే 4 into 9 వాటి రేషియోస్ 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The sum of present age of father and his son is 60 years. 5 years from now, the ratio of their ages will be 5:2. What is the current age of the son? తెలుగు మీడియం చదువుకున్న ప్రజెంట్ ఏజ్ ఫాదర్ ప్లస్ సన్ is 60 years. నెక్స్ట్ 5 years ఎన్స్ అంటే తర్వాత 5 years ఈచ్ 5 అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చినాడు, 50 ఇచ్చినాడు. అంటే 10 60 ఇచ్చినాడు. అంటే 5 ఈచ్ 5 అంటే 70. అంటే తర్వాత ఎంత అయిందంటే తర్వాత మనకు రేషియో 5 years తర్వాత 70 అయింది. వాటి యొక్క రేషియో ఇచ్చినాడు 5:2 ఇచ్చినాడు. మొత్తం టోటల్ 7 parts 70 అయితే 1 part వాల్యూ ఎంత, 7. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఆన్సరు x:5, ప్రజెంట్ 4:5, ఎన్స్ తర్వాత 6 years తర్వాత 6:7. ఇట్లా 2 రేషియోలు ఇచ్చినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఇలా డిఫరెన్స్ తీసుకుంటే సేమ్ ఉంది అనుకో, ఈక్వల్ టు 2 parts = 6 years డిఫరెన్స్ అన్నాడు. కాబట్టి 1 part వాల్యూ ఎంత అంటే 3. మనకు కావాల్సింది ఏమడిగినాడు ఇక్కడ, వై అంటే ఎంత, 5 parts ఎంత ప్రజెంట్లో, 5 into 3 అంటే 15. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం.